సెన్సెక్స్ 50 పాయింట్లు పెరిగింది, నిఫ్టీ 33 పాయింట్లు పెరగడం జరిగింది. అంటే ఒక రకంగా చూస్తే మళ్ళీ మార్కెట్ పుంజుకున్నట్లు కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా వినియోగ ఆధారిత రంగాల షేర్లకు తక్కువ స్థాయిలో పెద్ద కొనుగోలు మద్దతు లభించింది. బంగారు కొనుగోలు తగ్గిపోయింది. ఒక పొలిటికల్ కామెంట్స్ అని మనం చెప్పలేం, కానీ దేశకాల పరిస్థితుల ప్రకారం బంగారు కొనడం శ్రేయస్కరం కాదని ఒక సభలు సమావేశాల్లో కొంతమంది వక్తలు మేధావులు చెప్పడంతో మానేసినట్లు మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా మనం గమనించుకుంటే 4.79 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. 2.31 లక్షలు మార్కెట్ విలువ కంపెనీ మనం నిన్న గమనిస్తే చాలా తగ్గిందని ఈరోజు మళ్ళీ ఉంది.